సావిత్రి భాగం 6 జుమత్సేన సైబ్యుల చింత సావిత్రి సత్యవంతుల ఆగమనము జుమత్సేనుడికి రాజప్రాప్తి. జుమత్సేన మహారాజు కన్నులొచ్చాయి. స్పష్టంగా దృష్టి కనిపిస్తున్నది. వస్తువులన్నీ అతనికి యథాతథంగా గోచరిస్తున్నాయి. భార్య అయిన సైబ్యతో ఆశ్రమంలోనికి వెళ్ళి కుమారుడి కోసం అన్వేషించసాగాడు. రాత్రి అంతా పుత్రాన్వేషణలో వారు ఆశ్రమాలు, నదీ తీరాలు, సరోవర ప్రాంతాలు తిరిగారు. ఎక్కడ అలిగిడి అయినా సావిత్రి సమేతంగా సత్యవంతుడు వస్తున్నాడని ఆశతో అలాగే వారు పోతూ ఉన్నారు. దారి పొడుగున కటకాలతో వారి పాదాలు వేదన చెందుతూనే ఉన్నాయి. పరిసర ఆశ్రమాల్లోని విప్రులందరినీ వారు ఓదార్చి ఆశ్రమం చేరారు. తపోదనులైన విప్రులందరికీ అందరూ వారికి చక్రవర్తుల గాథలను వినిపించి ఆస్వాదన కలిగించాలని ఎంత ప్రయత్నించినా వారి దుఃఖం తగ్గలేదు. పదే పదే కొడుకును కోడలని తలుచుకుంటూ దుఃఖించసాగారు. అంత సువర్ణుడనే భూసురోత్తముడు వారిని చేరి, మహారాజా, మీ కోడలైన సావిత్రి యొక్క సదాచార సంపత్తి, తపస్సు, ఇంద్రియ సంయమనము చూస్తే వారిద్దరూ సజీవంగా ఉన్నారనే చెప్పగలను అన్నాడు. అనంతరం గౌతముడనే విప్రశ్రేష్ఠుడు అందుకొని, మహారాజా, వేదాంగాలను అధ్యయనం చేసిన నేను బ్రహ్మచర్య వ్రతంతో జీవితాన్ని గడుపుతూ అగ్నిహోత్రుని గురుజనులకు సేవించాను. ఏకాగ్ర చిత్తంతో సర్వవ్రతాలను ఆచరించాను. అన్నిటితో నేను సాధించిన శక్తుల వల్ల పరుల చేష్టలను, వారి స్థితిగతులను గురించి చెప్పగలను. ఇప్పుడు నీ కుమారుడు భార్యాసమేతంగా సజీవంగానే ఉన్నాడు అని పలకగా, అతని శిష్యుడు తన గురువుగారి శక్తి తనకు తెలుసునని, సత్యవంతుడు భార్యాసమేతంగా సుఖంగా ఉన్నాడని పలికాడు. అంత మిగిలిన మహర్షులందరూ, రాజా, సావిత్రిలో సర్వ సౌభాగ్య లక్షణాలు ఉన్నాయి. అట్టి శుభలక్షణ లక్షిత అయిన స్త్రీకి వైధవ్యం రావడానికి వీలులేదు అన్నారు. భరద్వాజ మహర్షి కూడా సావిత్రి సౌభాగ్య లక్షణాలను ప్రస్తావించి సత్యవంతుడు సజీవంగానే ఉన్నాడన్నాడు. సావిత్రి ఉపవసిస్తూ ఆనాడే భర్తతో వెళ్ళడం మీకు కళ్ళు రావడం చూస్తుంటే మీ పుత్రుడు సజీవంగానే ఉన్నాడని మాకు నమ్మకం కలుగుతోంది అని దాల్భ్య మహర్షి పలకగా, ఆపస్తంభుడు అందుకుని, రాజా, ఈ దిశ నుండి వచ్చే మంగళధ్వనులు, పక్షుల కిలకిల రావాలు తిలకిస్తుండ సత్యవంతుడు సజీవంగానే ఉన్నట్టు గోచరిస్తున్నది. మీ అనుష్ఠాన విధానం కూడా ఏతద్విషయానికి ప్రోద్బలంగా ఉన్నది అన్నాడు. అనంతరం ధౌమ్యుల వారు పలికారు, భూపాల, నీ పుత్రునిలో ఉన్న సద్గుణ సంపత్తి, జనప్రియత్వము చూడ అతడు చిరంజీవి అని తెలుస్తున్నది. అక్కడి వారందరూ అలా ఓదార్చగా జుమత్సేనుడు సంతృప్త చిత్తుడై స్థిర చిత్తంతో కూర్చోగలిగాడు. అనంతరం క్షణద్వయంలో సావిత్రి సత్యవంతుని వెంట పెట్టుకుని సంతోషంతో ఆశ్రమానికి వచ్చింది. అప్పుడు బ్రాహ్మణులందరూ చేరి, మహీపాల, మీ పుత్రుడు సతీ సమేతంగా మరలి వచ్చాడు. మీకు నేత్రాలు వచ్చాయి. ఇవన్నీ చూడ మీకు అభ్యుదయం కలుగుతున్నట్లు గోచరిస్తున్నది. మేము చెప్పినవన్నీ వాస్తవాలే అయ్యాయి. త్వరలో మీకు సర్వ సంపదలు కలుగుతాయి అంటూ అగ్నిని ప్రజ్వలింపజేసి జుమత్శివ సహితులై అక్కడే ఆసీనులయ్యారు. ఆపై వారందరూ సత్యవంతుని వైపు చూస్తూ, రాకుమార, ఆదిలో వలె నువ్వు సంధ్యా సమయానికి రాక ఇంత ఆలస్యంగా రావడం వల్ల నీ జననీ జనకులు ఎంత వేదన పడ్డారో నీకు తెలియదు అని వారనగా, మహాత్ములారా, నేను పిత్రాదేశానుసారము సతీ సమేతంగా అడవులకు వెళ్ళాను. అక్కడ కట్టెలు కొడుతుండగా నాకు శిరోవేదన భరించరానిదిగా ఉంది. ఆ బాధతో చాలాసేపు నిద్రించాను. లేచి చూసేసరికి చాలా ప్రొద్దుపోయింది. అమ్మా నాన్న చాలా బాధపడుతుంటారని తలచి తక్షణమే బయలుదేరి వచ్చాం అనగా, గౌతమ మహర్షి, వత్స, మీ తండ్రికి చూపు వచ్చిన విషయం కూడా నీకు తెలియదన్నమాట. అయితే విషయం సావిత్రి మాత్రమే చెప్పగలుగుతుంది అని ఆమె తిరిగి, అమ్మాయి, భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగిన నేను ఈ వృత్తాంతమంతా నీ ద్వారా వినగోరుగుతున్నానమ్మా. సాక్షాత్తు నీవు సావిత్రీదేవిలా కనబడుతున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నీ మామగారికి చూపు వచ్చిన రహస్యాన్ని తెలియజేయి. మహర్షులారా, మీ ఆలోచన యథార్థమైనదే. మీ సంకల్పం అసత్యమైనది కాదు. ఇందులో దాచవలసిందేదీ లేదు. జరిగినదంతా చెప్తాను వినండి. మహాత్ములారా, ఏనాడో నారద దేవర్షి నా పతి మృత్యువుని గురించి చెప్పారు. నేడే ఆ మరణదినం కావడం వల్ల నా భర్తను ఒంటరిగా విడవక నేను అనుసరించి వెళ్ళాను. శిరోవేదనతో నిద్రకు గురైన ఆయన సమయంలో యమధర్మరాజు వచ్చి వీరి జీవనాలను దక్షిణ దిశాముఖంగా తీసుకుపోసాగారు. ఆయన అనుసరించిపోతూ నేను చేసిన ధర్మ ప్రసంగానికి ఆయన ప్రసన్నులై నాకు 5 వరాలు ఇచ్చారు. 1, నా అత్తమామలకు నిత్తదానం. 2, రాజ్యప్రాప్తి. 3, నా తండ్రికి 9 బిడ్డలు కలగడం. 4, నాకు 9 పుత్రులు. 5, నా భర్త ఆయుర్దాయం.
ఇవి నేను పొందిన దుఃఖాలు లాభించి ఈ సుఖాలు లభించాయి. మేము ఆలస్యంగా రావడానికి ఇదే కారణము అని సావిత్రి చెప్పగా మహర్షులందరూ సంతోషించి విపత్సాగరంలో మునిగిపోయిన జుమత్సేనుని అదృష్టం వల్లే సావిత్రి వంటి సౌశీల్యం కలిగిన నారీరత్నం కోడలిగా లభించిందని అభినందించారు. కొంతసేపు అతని అనుమతితో వారు తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు.